పాత రోజుల్లో సినిమాలన్నిట్లల్లో లేకపోతే సీరియళ్ళన్నిట్లలో ఇప్పటికి కూడా వాటిట్లో వస్తా ఉంటాయి. వదిన, మరదళ్ళ యొక్క గొడవ, పుట్టింటికి, అత్తారింటికి మధ్యన నలగటమా? లేకపోతే నలపటమా? విలన్లు అందులో మహిళలే ఉంటారు. హీరోలు అనేవాళ్ళు ఎవరు ఉండరు వాటిట్లో. విలన్లు, బాధితులు అంతే ఉండేది. ఇద్దరు మహిళలే. విలను మహిళే ఉంటది, బాధితురాలు మహిళే ఉంటది. ఒకళ్ళు వదిన, ఒకళ్ళు ఆడబడుచు. వదిన ఒక చోట డామినేట్ చేస్తే ఆడబడుచు మరొక చోట డామినేట్ చేస్తే, పుట్టింట్లో పెత్తనం కావాలని ఆడబడుచు అనుకుంటది, తన అత్తింట్లో మాత్రం పెత్తనం ఆడబడుచుకు ఉండకూడదు అనుకుంటది. అది వింత. నా ఆడబడుచు నా మీద పెత్తనం చేయకూడదు, నా వదిన మీద నేను పెత్తనం చేయాలనుకుంటది. షర్మిల, కవిత ఇద్దరు సరిగ్గా సరిపోతారు. వీళ్ళ అత్తారింట్లో వీళ్ళదే ఆధిపత్యం. పుట్టింట్లో వదినలకి కనీసం రెస్పెక్ట్ ఎవరు, వదినల్ని తొక్కేయాలని చూస్తారు. అన్నల ఆస్తులు తాము నొక్కేయాలని చూస్తారు. తమ భర్తల ఆస్తులు తమ మరదలకి ఇవ్వాలనుకోరు. తమ అన్నల ఆస్తులు మాత్రం తాము లాక్కోవాలి, తమ వదినల్ని మాత్రం పక్కన పెట్టాలి. తమ వదినల్ని విలన్లుగా చూపెడతారు వీళ్ళు ఇద్దరు. అంతే. అక్కడ సరే బయటికి చెప్పరు, అంతే. ఇక్కడ బయటికి చెప్పరు. అన్నల్నే దొంగలుగా చేస్తారు. ఆత్మీయంగా ఉండే అన్నలు చెల్లెళ్ళని ఏదన్నా అని సమాజంలో చులకనవ్వడం ఎందుకు అన్న ఉద్దేశంతో బాధితులుగా మిగిలిపోతున్నారు. జగను, కేటీఆర్ అలాంటి బాధితులే. ఇప్పుడు కవిత ఆవిడ పోయిన ఎన్నికల్లో పోటీ చేసి గెలవచ్చుగా, ఎందుకు దమ్ము జాలలేదు? వాళ్ళు ఎవరో ముస్లిం ఆయన ఒక ఆయన వచ్చేసాడు, ఇంకే ఉంది పోటీకి, కవిత డేరుగా వచ్చేస్తుంది అని ఆమె మద్దతుదారులు పోస్టులు పెట్టారు. మరి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఎందుకు పోటీ చేయలేదు? ఎందుకు జాగృతి తరపున పోటీ చేయలేదు? పోనీ ఆమె ఏమన్నా బీఆర్ఎస్ కోసం పనిచేసిందా? బీఆర్ఎస్ సస్పెండ్ చేసినా నేను ఏది విడిగా ఉన్నానని చెప్పింది కదా. మరి ఇప్పుడు బీఆర్ఎస్ గురించి ఆమెకేం సంబంధం? ఆమె పార్టీ ఏంటో ఆమె చూసుకోవాలి, ఆమె వ్యవహారం ఏంటో ఆమె చూసుకోవాలి. ఓడిపోయిన దాని గురించి బీఆర్ఎస్ గురించి ఆమెకేం సంబంధం? ఇంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన దశ నుండి ఇప్పుడు ద్వితీయ స్థానానికి తెచ్చాడు. ఆ రోజు రెండో స్థానానికి వచ్చినటువంటి బీజేపీని ఇప్పుడు తృతీయ స్థానాన్ని, డిపాజిట్ లేని స్థానానికి వెళ్ళడంలో గట్టిగా పనిచేసుకొచ్చాడు కేటీఆర్. గెలవలేదు. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు ఆ లెక్కనైతే కనుక. సొంత సీటే కోల్పోయింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సందర్భంలో. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరపున ఓడిపోయినా బీఆర్ఎస్ గెలిచింది ఆ రోజున. మరి అప్పుడేమనాలా, ఇప్పుడేమనాలా? దానికి రైట్. మనం విమర్శించాలనుకుంటే ముందు నీ పని ఏంటో నువ్వు చూసుకోవాలి, కానీ వేరే పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడదు? బీహార్లో కాంగ్రెస్ ఓటమి గురించి ఎందుకు మాట్లాడదు అంటే, లేదు మేము ఏదో ఒకటి మా అన్న మా పుట్టింటిని నాశనం చేయాలి, పుట్టింటి మా నాన్నని నాశనం చేయాలి, మా నాన్న పెట్టిన పార్టీని నాశనం చేయాలి, లేకపోతే మనని నాశనం చేయాలి, వాళ్ళు ఎవరికి లీడర్షిప్ ఇవ్వకూడదు, మొత్తం తీసుకొచ్చేసి నాకే ఇచ్చేసుకోవాలా? ఇదే ఆవిడ వ్యవహార శైలిలాగా కనబడుతుంది తాజాగా. అందుకని హరీష్ రావును టార్గెట్ చేస్తే మరోసారి హరీష్ రావును కేటీఆర్ కలిసి కృష్ణార్జునులను పెట్టుకోవడం కాదు, ఫోటోలు పెట్టుకోవడం కాదు అంటే అంత జలస్ ఫీల్ అయిపోతుంది ఆవిడ. వాళ్ళు ఇద్దరు పార్టీని కష్టపడి నడుపుకుంటున్నారు. ఈవిడ పార్టీకి సంబంధం లేదు కదా, ఈవిడే చెప్పింది కదా రాజీనామా చేశాను, ఎందుకు ఇంకా మాట్లాడుతుంటే మాట్లాడుతూనే ఉంటుంది. కాంగ్రెస్ వైపు నుంచి తనకు ప్రాబ్లం లేకుండా ఫ్యూచర్లో కాంగ్రెస్తో ఏమైనా పొత్తు పెట్టుకోవడమో లేకపోతే కాంగ్రెస్లో చేరడం ఏమైనా చేస్తుందని చూడాలి.